సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగడము, ముఖ్యంగా 12వ స్థానమందు ఉండేటువంటి శుక్రుడు జన్మరాశి సంచారం వల్ల శరీర సౌఖ్యము అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అలాగే అడపాదడప ప్రయాణాలు చేయవలసి వస్తూ శరీరాన్ని కష్టపెడుతూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కొంత మానసికమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ తగ్గేటువంటి విధంగా జన్మ శుక్రుని యొక్క శుభ ఫలితాలు మీకు రానున్నాయి. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు ఈ వారంలో కొంత తగ్గుముఖం పడతాయి. అలాగే అనవసరమైనటువంటి శత్రుత్వం అనేటువంటిది ఈ వారంలో తగ్గుముఖం పడుతుంది. అలాగే శారీరక శ్రమ, విపరీతమైనటువంటి శ్రమ కూడా ఈ వారంలో కర్కాటక రాశి వారికి చాలా తగ్గుముఖం పడుతూ ఉంటుంది. నూతనమైనటువంటి వస్తువులు, వాహనములు, గృహములు, గృహోపకరణాలు, బంగారము ఇటువంటి వాటికి సంబంధించినటువంటి వస్తువుల తాలూకు కొనుగోలు, అమ్మకాలు లాంటి విషయాలు చాలా బాగున్నాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు ఈ వారంలో చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారంలో పూర్తి స్థాయిలో చంద్రబలం అనేటువంటిది ఉండడం వల్ల దశమస్థో యథా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. ముఖ్యంగా బుధ గురువారాల్లో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులని, చాలా కాలంగా అవ్వనటువంటి పనులని ఏదైతే మీరు ముందుకు తీసుకెళ్తారో ఆ పనులన్నీ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. శుభ కార్యక్రమాలు లేదా శుభవర్తమానాలు వీటికి సంబంధించినటువంటి విషయాలని చర్చించగలుగుతారు. బంధుమిత్రులతోటి ప్రశాంతమైన వాతావరణంలో ఉండగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశియాత్తు జన్మరాశి యందు గురుడు, 12వ స్థానమందు బుధుడు ఉండడం కొంత పని ఒత్తిడిని లేదా పని భారాన్ని సూచించినప్పటికీ కూడా పై అధికారులతో ఉండేటువంటి సఖ్యత కొంత బాగుంటుంది కాబట్టి దాన్ని మీరు దాటగలుగుతారు. అయితే ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉన్నతాధికారులతో కానీ తోటి ఉద్యోగస్తులతోని మాట పెరుగుతూ ఉండేటువంటి సందర్భంలో దాన్ని ఎక్కువ దూరం తీసుకు వెళ్ళకూడదు. అంటే వారనే కాదు, ఎవరితోనైనా సరే, కుటుంబ సభ్యులతో అయినా మిత్రులతో అయినా అది లేనిపోని శత్రుత్వానికి దారితీస్తుంది. కాబట్టి మౌనంగా ఉండండి. ఈ వారం ఎటువంటి విభేదాలు వచ్చినా తలదించుకుని ముందుకు వెళుతూ ఉండండి. ఇంకా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. కర్కాటక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి.